దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక. పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు. యేసయ్య అతి పరిశుద్ధుడు కాబట్టి మనల్ని కూడా పరిశుద్ధంగా ఉండమని దేవుడు కోరుతున్నాడు. లూకా సువార్త 17వ అధ్యాయము. ఆయన తన శిష్యులతో ఇట్లా, నేను అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము, కానీ అవి ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ. అభ్యంతరములు వస్తాయి, వాటిని ఎలా తప్పిదము చేసుకుని నడుచుకోవాలో, అది ఎలా నడవాలో ఈరోజు మనం నేర్చుకుందాం. అభ్యంతరములు రాకపోవటం అసాధ్యము, కానీ అది ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ. ఈరోజు శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు, ఇన్ని సమస్యల్ని ఎదుర్కొంటున్నారంటే అభ్యంతరము రాకపోవటం అసాధ్యము, కానీ అది ఎవరి వల్ల వచ్చినో వానికి శ్రమ. దేవుడు ఏమన్నాడండి? నీతిగా నడుచుకోమన్నాడు, అంతేనా? ఏది మంచిది, ఏది చెడ్డది? మంచి చెడ్డలు వండు తిన్నారు కాబట్టే కదండి మనం ఇన్ని బాధలు తెచ్చుకున్నాం. సాతానికేమో అధికారం కట్టబెట్టాం. అభ్యంతరములు వస్తాయి, వాటిని ఎలా నడుచుకోవాలి, ఏ రకంగా నడుచుకోవాలి, ఎలా నడవాలి అనేది ప్రశ్న. ఇప్పుడు అభ్యంతరములు వచ్చినప్పుడు దేవుని పాదాలు పట్టుకుంటే ఆ సమస్య నుంచి తప్పించుకునే మార్గం కూడా దేవుడు మనకిస్తాడు. తప్పించుకునే మార్గం ఇచ్చినప్పుడు ఏవు తను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడతాడు, తాను హెచ్చించుకున్నవాడు తగ్గించబడతాడు. ఇప్పుడు అభ్యంతరములు వస్తున్నప్పుడు, మనం అభ్యంతరములు గుండా వెళ్తున్నప్పుడు, ఈ లోకంలోనే ప్రయాణం అంటేనే అభ్యంతరములు గుండా వెళ్ళటం. అభ్యంతరములు గుండా వెళ్తున్నప్పుడు మార్గములో అనేక శ్రమలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు, బాధలు అన్నీ వస్తాయి. వీటిని తప్పించుకునే మార్గము కూడా దేవుడిస్తాడు. చూడండి, మీ విషయమై మీరే జాగ్రత్తగా ఉండండి. మీ సహోదరుడు తప్పు చేసిన ఎడల అతన్ని గద్దించుము, అతడు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. ఇక్కడ సహోదరుడు అన్నారు. నిన్ను వలె నీ పొరుగు వారిని ప్రేమించుంటాం. ఇప్పుడు సహోదరుడు అంటే సహోదరుల్లోని, కుటుంబంలోని, పొరుగు వారిలోని ఎన్ని అభ్యంతరములు, నన్ను క్షమించు అంటే నన్ను క్షమించే మనసు మీకు ఉండాలి. ఆయన ఇంటికంటే నేను వెళ్ళనండి, ఆ ఊరికంటే నేను వెళ్ళనండి, అసలు ఆ ముఖం చూడనండి, ఇలాంటి మాటల్లో మనము తప్పిపోయి, అభ్యంతరముల్లో తప్పిపోయి మనకి శ్రమ, ఆ శ్రమలో మనం ఇరుక్కుపోతాం, ఆ కష్టాల్లో మేము ఇరుక్కుపోతాం, ఆ బాధల్లో మనం ఇరుక్కుపోతాం. ఆ క్షమించే గుణం లేకపోతే, సమాధానపరిచే గుణం లేకపోతే, సమాధాన పడే గుణం లేకపోతే, మీరు మారు మనసు పొందిన ఎడల అతన్ని క్షమించుము. క్షమిస్తే, మీరు మీ సహోదరుణ్ణి క్షమిస్తే మీకున్న మీ పాపాలు క్షమించబడతాయి. దేవుడి దగ్గర మీరు పరలోక ప్రార్థన విన్నారు కదా, మా అపరాధములు క్షమించిన మా అపరాధాలు క్షమించమని. అలాగే మారు మనస్సు పొందిన ఎడల అతన్ని క్షమించుము. 7 మార్లు నీ ఎడల తప్పిదము చేసిన ఎడల నీ వైపు తిరిగి మారు మనసు పొందిన ఎడల అతనిని క్షమించవలెను. దాసుడే, నీ సహోదరుడే, వాడు తప్పు 7 మార్లు చేస్తాడు, దినానికి 7 మార్లు చేస్తాడు. క్షమించే గుణం నీకుండాలి. క్షమించు ప్రభువా
అని విన్నవించుకునే మనస్సు నీకు ఉండాలి. దేవుడి పాదాలు పట్టుకునే మనస్సు నీకు ఉండాలి. మాట్లాడితే కోపంగా రియాక్ట్ అయిపోతే, గర్వంగా రియాక్ట్ అయిపోతే అది మీకు క్షేమం కాదు. ఆ క్షేమాభివృద్ధి, సంఘ క్షేమాభివృద్ధి మీకు రావాలంటే, సంఘము విస్తరించాలంటే, సంఘము బలపడాలి అంటే మీరు ఎలా ఉండాలి? మారు మనస్సు అంటే మలిసి మార్చుకుని 7 మార్లు తప్పిదము చేసిన క్షమించే గుణం మీకున్నప్పుడు మీరు హెచ్చింపబడతారు. మా విశ్వాసము వృద్ధి పొందించమని శిష్యులు అడుగుతున్నారు. విశ్వాసము అధికంగా వృద్ధి పొందాలంటే ఏం చెయ్యాలి? విశ్వాసము అధికంగా తన శిష్యులు అడుగుతున్నారు. మా విశ్వాసము అభివృద్ధిలోకి రావాలి. మా విశ్వాసము ఎలా ఉండాలంటే కొండలు పగిలింపలాగా ఉండాలి అని అడుగుతున్నప్పుడు యేసయ్య ఏం చెబుతున్నాడో చూద్దాం. ఆవగించంత విశ్వాసం గలవారై కంబళి చెట్టును చూసి మీరు వేళ్లతో పెగలిపబడి సముద్రంలో పడవేయబడును గాక అని చెప్పినప్పుడు అది మీకు లోబడుచున్నది. కంబళి చెట్టుని ఏరుతో పెకిలింపబడి సముద్రంలో పడవేయబడును గాక అని చెప్పినప్పుడు అది మీకు లోబడుతుందట. ఇలా ప్రతి విషయంలో యేసుక్రీస్తు నామంలో ప్రార్థన చేసినప్పుడు, ఈ రోగము పోన్నప్పుడు, శ్రమ వచ్చింది, ఈ శ్రమ నుంచి మనం తప్పించుకోవాలంటే ప్రార్థన చేసినప్పుడు, దేవుడి మీద ఆధారపడినప్పుడు, దేవుడి కార్యం చేసినప్పుడు, దేవుడు మిమ్మల్ని బలపరిచినప్పుడు, దేవుడు మిమ్మల్ని స్థిరపరిచినప్పుడు, దేవుడు మీకు ఉద్యోగం ఇచ్చినప్పుడు, ప్రతి విషయంలో దేవుడి మీద ఆధారపడి ఈ కొండను చూచి యాళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడును గాక అంటే ప్రతి ఒక ఉద్యోగం కావచ్చు, ఒక ఫ్యాక్టరీ కావచ్చు, ఒక వ్యవసాయం కావచ్చు, ఒక ఎమ్మెల్యే కావచ్చు, ఒక ఎంపీ కావచ్చు, ఒక సీఎం కావచ్చు, ఎంత కొలత కోల్ది ఈ సమస్యల్ని, కొండల లాంటి సమస్యలు ఉంటాయి, అవి తీర్చలేని సమస్యలు ఉంటాయి. ఆ సమస్యల్లో ఏమిటంటే ఈ కంబళి చెట్టుని చూచి, ఈ కొండను చూచి ఏళ్లతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడునుగా. కానీ ప్రతి విషయంలో, ప్రతి అడుగులో ఒకే కొండ కాదండి, ఒక్కోసారి 50 కొండలు ఉంటాయి, ఒక్కోసారి 200 కొండలు ఉంటాయి. అడుగు కొండ ఉంటుంది. నిరాశ, నిస్పృహ, బాధలు, కష్టాలు, ఇరుకులు, ఇబ్బందులు ఎన్నిటిలోండి మీకు దేవుడు అద్భుతము చెయ్యాలి అంటే, దేవుడు ఆశ్చర్య కార్యము చేయాలి అంటే, దేవుడు మీతో నిబంధన చేయాలి అంటే, దేవుడు మీకు తోడుగా ఉన్నానని చెప్తున్నప్పుడు మీరేం చేయాలంటే విశ్వాసము వృద్ధిలోకి వస్తుంది. విశ్వాసం దేవుడిస్తాడంతే. ఇవన్నీ ఉన్నప్పుడు కాదండి, ఏమీ లేనప్పుడు నమ్మాలి. అన్నీ ఉన్నప్పుడు అందరూ నమ్ముతారు. అన్నీ ఉన్నప్పుడు అందరూ కూడా చక్కగా పాట పాడతారు. ఏమీ లేనప్పుడు ఉన్నట్లుగా నీవు ఊహించుకుని, ఊహలో తలంపులు నిండిపోయి దేవుడిస్తాడు, దేవుడు నాకు ఇస్తాడు, దేవుడిస్తాడు, దేవుడు నన్ను హెచ్చిస్తాడు, దేవుడు నన్ను పిలిచాడు, నాకేం తక్కువ చేయడు అని మీరు ఒక విశ్వాస బలములో ఆయన పరీక్షల్లో గెలిచినట్లయితే నిరాశ నిస్పృహకుల్లో నవ్వకుండా బాధలు అయ్యా తానెన్నాడు విడనాడడు, అయ్యా తానెన్నాడు విడనాడడు, ఎక్కి ఏడ్పు వచ్చినా, ఎక్కిరింత పాలు అయ్యినా, ఎక్కి ఏడ్పు వచ్చినా, ఎక్కిరింత పాలు అయ్యినా,
అయ్యా తానెన్నాడు విడనాడడు. విశ్వాసము వృద్ధిలోకి రావాలి. మీరు విశ్వాసం వీరులు అవ్వాలి, విశ్వాసంలో పోరాడాలి అని మీకు శిష్యులు అడుగుతున్నప్పుడు దేవుడు దానికి బదులిచ్చాడు. ఈ కంబళి చెట్టును చూసి, ఈ కొండను చూసి, యాడతో ఎత్తబడి సముద్రంలో పడవేయబడిన కాకంటే అది మా మాట మీ మాట వినును. ఆవగింజంత విశ్వాసం ఉంటే, అదే కొండంత విశ్వాసం ఉంటే అద్భుతాలు, ఆశ్చర్యకార్యాలు, దినదినము దేవుని ప్రేమ, దేవుని దయ, దేవుని కనికరం, దేవుని కృప, దేవుని కరుణాపీఠము దగ్గర, పాదాల దగ్గర, ఆయన సింహాసనము దగ్గర మనం కూర్చున్నప్పుడు దేవుడు మనల్ని బలపరుస్తాడు, స్థిరపరుస్తాడు, సిద్ధపరుస్తాడు. ప్రార్థన చేసుకున్నాం. మహాపరిశుద్ధుడైన తండ్రి, స్తోత్రాలు. అభ్యంతరము రాకపోవటం అసాధ్యం కానిది ఎవరి వల్ల వచ్చిన వానికి నీకు శ్రమ అన్నావు తండ్రి. అయ్యా, ఈ సహోదరుడు తప్పిదం చేసినాడు, 7 మార్లు తప్పిదం చేసి మారు మనసు పొందిన నువ్వు క్షమించు అన్నావు తండ్రి. చిన్న విషయంలో తండ్రి, అనేక విషయంలో ప్రభు అయ్యా మీకు స్తోత్రాలయ్యా, మాతో మాట్లాడేవయ్యా, బలపరిచేవయ్యా, స్థిరపరిచేవయ్యా, సిద్ధపరిచేవయ్యా. మీకే స్తోత్రాలు. ఘనత, మహిమ, ప్రభావాలు మీకే చెల్లిస్తున్నాము తండ్రి. ఆమేన్.